Please like. Please subscribe. Video preview. Before there's no hands above. With my hand. హలో హాయ్ ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్ వీడియో ప్రియర్ అండి. వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అలాగే వీడియో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విషయం ముందుగా టెలివిజన్లో పోస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం ప్రియర్ అనేది టెలివిజన్ చూడొచ్చు. అలాగే మన కొత్త వర్షన్ ఆల్రెడీ టెలివిజన్లో పిచ్ చేసి పెట్టారు, అక్కడ మనం డౌన్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. బిట్ మార్క్ పీస్ మరి షేక్ పీస్ అండి. ఆల్రెడీ మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న బిట్ మార్క్ పీస్ ఓపెన్ చేసుకోండి. కింద ఓపెన్ చేసుకున్న ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. 2 ఆడియో లేయర్స్, ఒక ఇమేజ్ లేయర్, బిట్ మార్క్ ఫ్లాష్ కనిపిస్తుంది. ఏంటన్నా ఇమేజ్ కనిపిస్తుంది. అందులో 9:16 ఇమేజ్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. 9:2 రేషియో చూడండి, క్రియేట్ పాలెట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రెసింగ్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్. ఇక్కడైతే గ్యాలరీ లొకేషన్లో మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ప్రెసింగ్ కనిపిస్తుంది, క్లిక్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఫిల్ కంప్లీట్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల ఇమేజ్ అని ఎక్స్పాండ్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ క్లిక్ చేసుకొని సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని కరెంట్ ఫ్రేమ్ ఇమేజ్ పిఎన్జీ క్లిక్ చేసుకొని తర్వాత ఎక్స్పోర్ట్ ఉందా క్లిక్ చేసుకోండి. తర్వాత సేవ్ వస్తుంది, సేవ్ క్లిక్ చేసుకోండి. తర్వాత క్లోజ్ క్లిక్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసేయండి. మళ్ళీ బిట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఇమేజ్ ఉంది క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. తర్వాత స్టార్ ఐకాన్ ఉంది క్లిక్ చేసుకోండి. ఇప్పుడైతే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. 9:2 రేషియో ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఈ ప్రెస్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇమేజ్ అని వస్తుంది చూడండి. మళ్ళీ ఏం చేస్తారు, రైట్ క్లియర్ క్లిక్ చేసుకోండి. ప్రెస్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. ఇప్పుడు ఇమేజ్ ఉంటాయి కదా మీది గ్యాలరీ లొకేషన్లో, మీ యొక్క ఇమేజ్ సెట్ చేసుకొని ప్రెస్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ చిన్నగా వస్తాయి, డిలీట్ పక్కన క్లిక్ చేసుకోండి. ఫిల్ కంప్లీట్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని ఈ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ కట్ బిట్ మార్క్స్ వచ్చేయండి. ప్రెస్ క్లిక్ చేసుకొని మీడియా క్లిక్ చేయండి. సెకండ్ ఇమేజ్ చేసుకోండి. మళ్ళీ డిలీట్ పక్కన ఐకాన్ క్లిక్ చేయండి. ఫిల్ కంప్లీట్ క్లిక్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసుకోండి. ఈ ఐకాన్ ఫోర్త్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా చూడండి ఇమేజ్ రెండు అడ్జస్ట్ అయిన బిట్ మార్క్ వరకు. మీరు ఏం చేస్తారంటే మొత్తం బిట్ మార్క్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మొత్తం బిట్ మార్క్ వరకు మీరు ఇమేజెస్ యాడ్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు మీ యొక్క ఫోటోస్ యాడ్ చేసుకోండి. బిట్ మార్క్స్ తగ్గట్టు యాడ్ చేసుకుని ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి మనకు. సారీ, బిట్ మార్క్స్ ఇమేజ్ చేసుకున్నా ఇమేజ్కి ఎఫెక్ట్ ఇవ్వాలి. ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ పీస్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఒక ఇమేజ్ లేరు 2 సీసీలో కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ సీసీలో కాపీ చేసుకోండి. అయిపోయిన హోల్స్ పెట్టుకుని 2 సెలెక్ట్ చేసుకోండి. ఏకాంగా తీసుకొని కాపీ టూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చి బ్లాక్ క్లిక్ చేసుకోండి. సరే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇమేజ్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ ఇచ్చేయండి, డాట్ ఇచ్చేయండి, కాపీ ఎఫెక్ట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి. సీసీలో కాపీ చేసుకోండి కదా మనకు. ఫస్ట్ వచ్చేసండి ఏకంగా తీసుకుని పేస్ట్ లైక్ చేయండి. ఈ విధంగా సీసీలో మొత్తం ఎండ్ వరకు పేస్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ కాపీ చేస్తాం కదా, ఆ ఎఫెక్ట్ ఈ అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎఫెక్ట్ వెళ్ళి పేస్ట్ చేస్తారంటే ఈమెయిల్ క్లిక్ చేయండి, ఎఫెక్ట్ క్లిక్ చేయండి, డాట్ క్లిక్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఎఫెక్ట్ పేస్ట్ అవుతుంది కదా. ఈ ఇక్కడ మొత్తం ఇమేజెస్కు ఎఫెక్ట్ అని పేస్ట్ చేసుకోండి. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఎండ్ వరకు ఎఫెక్ట్ పేస్ట్ చేశారు కదా. ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్ పక్కన ఐకాన్ క్లిక్ చేసుకొని వీడియోస్ రెడీ చేసుకోండి. మీకు హై డివైస్ ఉంటే హై డివైస్ ఉంటే 1080లో పెట్టుకోండి. లో డివైస్ ఉంటే 700 పెట్టుకోండి. కింద ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేసుకోండి. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. మీది స్క్రీన్ టైం మాత్రం ఆఫ్ కరండి, వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.